హాయ్ ఎవ్రీవన్. ఆ తమ్నైల్ చూసే ఉంటారు. ఆ ప్రాణం విలువ 262 కోట్లు. దీని గురించి తెలుసుకోవాలంటే కందుల జాహ్నవి ఈ అమ్మాయి గురించి మీరు తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని ఆదోనిలో బీకామ్ చదివి 2021న ఎన్నో కళలతో మాస్టర్ చేయడానికి వాషింగ్టన్లోని సియాటిల్ నగరానికి వెళ్ళింది. 2023 జనవరి 23న ఒక స్పీడింగ్ పోలీస్ పెట్రోల్ వెహికల్ గుద్దడంతో ఆ అమ్మాయి చనిపోయింది. అసలు ఎప్పటిలాగే పార్ట్ టైం జాబ్ చేసుకొని తన మానాన ఒక మార్కెట్ క్రాస్ లైన్లోనే ఆ అమ్మాయి వెళ్తుంటే డ్రగ్ ఓవర్ డోస్తో ఒక పోలీస్ అధికారి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ఆ రోడ్లో సుమారు 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి ఆ అమ్మాయిని గుద్దితే ఆ అమ్మాయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అది కూడా సుమారు 140 అడుగుల దూరంలో. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాణం ఎంత విలవిల్లాడిందో. కానీ అతని సహచరుడైన డానియల్ ఆర్డరర్ ఎంతో నిర్లక్ష్యంతో చెప్పిన మాటలు అమెరికాలోనే కాదు భారతదేశంలో కూడా చాలా ప్రకంపనలై సృష్టించాయి. ఇంత నిర్లక్ష్యపు వైఖరితో ఆ పోలీస్ వెహికల్ని నడిపింది కెవిన్ డేవ్. అతను డ్రగ్ ఓవర్ డోస్తో ఉన్నాడని తర్వాత రుజువు అయింది. అతని పక్కన డానియల్ ఆర్డరర్. ఈ విషయం జరిగిన వెంటనే తన పై అధికారి అయిన మైకెల్ సొలాన్కి ఎంతో నిర్లక్ష్యపు ఒక నవ్వుతో ఆ ప్రాణం విలువ మహా అయితే ఒక చెక్తో సెటిల్ చేయొచ్చు, ఏముంది ఒక $11,000 రాసిస్తే సరిపోతుందని జాతి అహంకారంతో అతను చెప్పిన మాటలు నిజంగా ఒక సామాన్య ప్రజలకి, అలాగే ఎన్నో కళల కోసం ఈ పక్క దేశాలకి వెళ్ళే మన భారతీయులు కానీ ఇంకెవరికైనా ఒక గుణపాఠమే ఆ మాటలు. ఈ మాటలు అతని బాడీ క్యామ్ ద్వారా ఈ కేసు దర్యాప్తులో తేలాయి. దీంతో వీళ్ళ కందుల జాహ్నవి వాళ్ళ ఫ్యామిలీయే కాదు, టోటల్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాషింగ్టన్లో కానీ లేకపోతే యుఎస్లో ఉన్న వాళ్ళు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. దీనికి సంఘీభావంగా మన కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవడంతో కేసు మరింత పటిష్టంగా చేరి, అలాగే ఈ కందుల జాహ్నవి తరపున సౌత్ ఏషియన్ అసోసియేషన్ వాళ్ళు పోరాడారు. సుమారు 3 ఏళ్ల తర్వాత అటార్నీ జనరల్ 262 కోట్ల డీల్కి రెడీ అయ్యారు. కానీ కందుల జాహ్నవి వాళ్ళ ఫ్యామిలీ చెప్పేది ఏంటంటే, మా అమ్మాయి ప్రాణం విలువ అంత చులకనగా అతను మాట్లాడతాడా, ఆ ప్రాణం విలువ సుమారు ఒక చెక్తో సెటిల్ చేయొచ్చని ఆ మాట అన్న మైకెల్ ఆర్డరర్, డానియల్ ఆర్డరర్ తను ఏమీ చేయలేదన్న ఒక అసంతృప్తి అయితే ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కెవిన్ డేవ్ని ఇద్దరినీ సస్పెండ్ చేశారు. అలాగే కెవిన్ డేవ్కి కావాలని ఆ తప్పు చేశాడని ఎటువంటి ఆరోపణలు లేవు కాబట్టి అతనిని కేవలం $5,000 ఒక శిక్ష విధించారు. ఈ డానియల్ ఆర్డరర్కి అయితే ఆ పెట్రోలింగ్ డ్యూటీ నుంచి తప్పించి మరో డ్యూటీ అప్పచెప్పారు. కానీ ఇద్దరిని సస్పెండ్ చేశారు కొన్నాళ్ళు. కానీ ఇక్కడ ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. 242 కోట్లు సెటిల్మెంట్కి అయితే వచ్చారు. కానీ వీళ్ళ ఫ్యామిలీ కానీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ కానీ ఒకటే, ఆ డానియల్ ఆర్డరర్ అలాంటి మాటలు మాట్లాడిన ఏ ఒక్కరు కూడా అంత ఈజీగా చట్టం నుంచి వెళ్ళకూడదు, అతనికి శిక్ష పడాలని వాళ్ళు అంటున్నారే తప్ప మా అమ్మాయి ప్రాణం ఆ 262 కోట్లతో తిరిగి రాదని ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. చూశారుగా, అదే మన ఇండియాలో ఇలా స్పీడింగ్ వెహికల్తో అటు పోలీస్ కానీ ఇంకా వేరే ఎవరైనా చేస్తే కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత కాంపన్సేషన్ తర్వాత సంగతి, చట్టాలు ఇంత బలంగా పనిచేస్తాయా అంటే అది ఒక క్వశ్చన్ మార్కే అని చెప్పాలి. అట్లీస్ట్ మన ఆ ప్రాణం విలువకి 262 కోట్లు కట్టి ఎవరి ప్రాణం అంత చులకన కాదు, ఎందుకంటే ఏది ఒకసారి పోతే మళ్ళీ రాదు అని అక్కడున్న అటార్నీ కానీ ఆ కేసుని ఎంతో కొంత కృషి చేసిన ఈ సౌత్ ఏషియన్ కమిటీ కానీ అక్కడ లోకల్ ఇండియన్స్ని కానీ మనం సపోర్ట్ చేయాలి. ఈ జాతీయ అహంకారం మనకి కొత్త ఏం కాదు. బ్రిటిషర్స్ మనకి 300 ఏళ్ళు పాలించి మన మీద అదే చేశారు. చివరికి మన గాంధీజీ గారిని కూడా కేవలం జాతి అహంకారంతోనే కదా సౌత్ ఆఫ్రికాలో రైల్వే నుంచి తన్ని తరిమేసింది.
ఈ 21st సెంచరీలో కూడా ఈ జాతి అహంకారం ఇంకా ఉందంటే ఈ మానవ జాతి లేకపోతే ఇంకా ఎటుపోతుందా అనేదే అనుకుంటున్నారు. ఎందుకంటే యుఎస్లో మోస్ట్ ఆఫ్ ద అదర్ కమ్యూనిటీస్ వచ్చి మన తెలుగు కమ్యూనిటీయే, మన ఇండియన్సే. ఇలాంటి కేసు జరిగినప్పుడు, ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు కలిసికట్టిగా పోరాడారు చూసారా, అదే మన యూనిటీ. ఆ యూనిటీ ఎల్లప్పుడూ మన దేశం కానీ ఇంకా ఎవరికైనా కానీ ఎవరు ఒక కుల మత ఆధారిత మీద క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజన్ దీని మీద ఎప్పుడూ వివక్షకు గురి కాకూడదు. ఈ ఒక్క ఇన్సిడెంట్ మనకు ఒక గుణపాఠమే నేర్పిస్తుంది, మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది. ఇలాంటి మంచి కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేశారా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.